హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. మనందరికీ తెలుసు, మన విద్యాశాఖ మంత్రి గారు, అదే విధంగా లోకేష్ గారు, మహానాయకులు గారు ఎక్కడ చదువుకున్నారు, ఏ మీడియం చదువుకున్నారు మనందరికీ తెలుసు. స్టాన్ఫోర్డ్ లో చదువుకున్నారు. చాలా మంది చాలా విధాలుగా 10th పాస్ కాకపోతే మన నారాయణ స్కూల్స్ అధినేత నారాయణ గారు హెల్ప్ చేసి పాస్ చేయించారని ఏదో చెప్తూ ఉంటారు. అవన్నీ నాకు అనవసరమైన మ్యాటర్స్, దాని గురించి నేను మాట్లాడతలేదు. మన ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన విద్యాశాఖ మంత్రి తెలుగులో, నాకు తెలిసి స్టాన్ఫోర్డ్ పక్కన కూడా వైన్ షాప్లు, బార్లు మొత్తం వరుసగా ఉండుంటాయి. అదే ఆదర్శంగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ లో కూడా స్కూల్స్ కి కూతవేటు దూరంలో, స్కూల్ పక్కన, గుడి పక్కన, బడి పక్కన వైన్స్, బార్లు ఇష్టానుసారంగా పర్మిషన్ ఇచ్చేశారు. అయితే ఈ నారా లోకేష్ గారు అక్కడ ఉన్న కల్చర్ తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. స్టాన్ఫోర్డ్ చుట్టుపక్కల ఎక్కడ కూడా వైన్ షాపులు ఉండవు, చాలా దూరంలో ఉంటాయి. అది అందరికీ తెలిసిన విషయమే. నేను కామెడీగా చెప్తున్నా అంతే. స్కూల్స్ చుట్టూ వైన్ షాపులు ఉంటే ఆ తల్లిదండ్రులు ఆ వైన్స్ అవి మూసేస్తే తప్పించి పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయము అంటూ మాట్లాడుతున్న విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఒకసారి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకట గారు తన ట్విట్టర్ వేదికగా ఈ విధంగా ప్రశ్నలు సంధించడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ ఆర్టికల్స్ కూడా ప్రచురించడం జరిగింది. వాటిని మీకు అందించే ప్రయత్నం చేస్తాను. చదువుకున్న ఒక విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కష్టపడి చదువుకోవాలనుకునే పిల్లల మీద మీకెందుకింత కక్ష? బడి పక్కన బడి వైన్స్ ఏంటి, బెల్ట్ షాపులు ఏంటి? మీ తిరువురు ఎమ్మెల్యేనే స్వయంగా మంత్రి నారాయణ స్కూల్ పక్కనే బెల్ట్ షాపు చూపించాడు. పచ్చ కబుర్లాపి యాక్షన్ తీసుకోండి అంటూ ఆయన మాట్లాడటం జరిగింది. ఎక్కడ జరిగింది ఈ ఇన్సిడెంట్ అంటే, విద్యార్థులు తరగతులను బహిష్కరణ, విద్యార్థులే సొంతగా వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి మద్యం షాపులు తొలగించాలని నిరసన. చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది లోకేష్ గారికి. మద్యం షాపులు తొలగించాలని నిరసన. అసలు ఎంత ధైర్యం సార్ వీళ్ళకి కదా, మామూలు ధైర్యం కాదు సార్. ప్రజాశక్తిలో వచ్చింది ఆర్టికల్. ఇచ్చాపురం, శ్రీకాకుళం జిల్లా, శ్రీకాకుళం మండలంలోని ఈదుపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో ఏర్పాటు చేసిన మద్యం షాపును ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఆ పాఠశాల విద్యార్థులు శుక్రవారం తరగతులను బహిష్కరించి నిరసన తెలిపారు. వేసవి సెలవుల్లో పాఠశాలకు సమీపంలో మద్యం షాపు ఒక కంటైనర్ లో ఏర్పాటు చేసి ప్రారంభించడంతో గ్రామస్తుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, గ్రామస్తులు ఈ నెల 12వ తేదీ భారీ ర్యాలీ నిర్వహించగా తాజాగా విద్యార్థుల తరగతులు బహిష్కరించారు. పాఠశాలకు సమీపంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయరాదన్న నిబంధనలు ఉన్నప్పటికీ కూడా అధికారులు పట్టించుకోవటం లేదని సర్పంచ్ నర్తు వరప్రసాద్ విమర్శించారు. మద్యం దుకాణం తొలగించాలని ఇప్పటికే గ్రామ పంచాయతీ తరఫున కలెక్టర్, ఎక్సైజ్ అధికారులు వినతి పత్రాలు అందించామన్నారు. జిల్లా అధికారులు యంత్రాంగం తక్షణమే చొరవ తీసుకుని ఉన్నత పాఠశాలకు సమీపంలో మద్యం దుకాణాన్ని తొలగించాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతానంటూ వీళ్ళు మాట్లాడారంట. ఏంటి, ఎందుకు ఆందోళన? మద్యం మంచిదేగా, నాణ్యమైన మద్యం ఇస్తున్నారు కదా మా చంద్రబాబు నాయుడు గారు. నాణ్యమైన మద్యం కూడా తాగరా మీరు? ఏంది అసలు? మద్యం దుకాణం తొలగిస్తేనే బడికి అని ఇంకో ఆర్టికల్ సేమ్ ఇచ్చాపురందే. వాళ్ళు కూడా మద్యం షాపును తొలగించే వరకు పిల్లల్ని బడికి పంపించమని తల్లిదండ్రులు కూడా చెప్పారంట. మద్యం మంచిదే కదా, క్వాలిటీ మద్యం ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన చెప్పారు కదా, క్వాలిటీ మద్యం ఇస్తున్నామని. మరి క్వాలిటీ మద్యం ఇచ్చినప్పుడు పిల్లల్ని అటు నుంచి పంపించండి, హ్యాపీగా తీర్థంలో కొంచెం తాగుతూ ఉంటారు. స్కూల్లో కూడా టీచర్లు, మాస్టర్లు ఎవరైనా ఎక్కువ చేస్తే బుద్ధి చెప్తా ఉంటారు స్టూడెంట్స్. చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకాల్లో అద్భుతమైన ఇంటింటికి మద్యం అనే పథకం కదా ఇంపార్టెంట్. సారీ, ఇంటింటికి మద్యం కాదు, బెల్ట్ షాపుల్లో మద్యం కదా. గుడి పక్కన, బడి పక్కన ఇందుగలదు అందులేడని సందేహం వలదు, ఎన్నెందు వెతికిన అందొందే కలడని అప్పట్లో నరసింహస్వామి గురించి ప్రహ్లాదుడు మాట్లాడితే, ఈ గల్లీ కాదు, ఆ గల్లీ కాదు, ఆ బడి కాదు, ఈ బడి కాదు, ఆ గుడి కాదు, ఈ గుడి కాదు, ఎన్నెందు వెతికిన అందందే దొరుకును కోటర్లు, మ్యాటర్లు అంటూ కూటమి ప్రభుత్వంలో నిరూపిస్తున్నారు. దీంట్లో తప్పే ఉంది? కారుమూరి వెంకటన్న, మీరు ఏంది ఇది? నాకు అర్థం కాదు. నాణ్యమైన మద్యం ఎక్కడ కేరళలో కూడా దొరకని కేరళ మాల్టులు, కేరళ డబుల్ అన్ని మన ఆంధ్రప్రదేశ్ దొరుకుతుంటే మీకు కుళ్ళన్న చచ్చిపోతున్నారు కుళ్ళుతోటి. కూటమి ప్రభుత్వంలో డబ్బులు సంపాదించుకుంటే సామాన్యులు మీరు మద్యం పైన మీరు తట్టుకోలేకపోతారు. ఎందుకన్నా మీకు అంతా మా పైన కుళ్ళు? మేమేం చేసామన్నా, కావాల్సిన వాడు వచ్చి కొనుక్కొని తాగుతాడు. స్కూల్ పిల్లాడైతే ఏంటి, కోటేశ్వరుడు అయితే ఏంటి, మాకు కావాల్సింది ఏంటి? తాపించాలా, తాపించిన దానిపై డబ్బులు రావాలా, దానిపైన మేము బ్రతకాలి, అంతే సింపుల్. అంటారేమో, ఆలోచించుకోండి. సిగ్గులేని బ్రతుకులు అంటారు దీన్ని. స్కూల్ పిల్లల స్కూళ్ళ దగ్గర కంటైనర్లో వైన్ షాప్ ఓపెన్ చేశారంటే ఎంత దారుణం ఇది. బడి వైన్స్, గుడి వైన్స్ అన్నీ గల్లీలో బెల్ట్ షాప్. ఉదయం తిరుమలలో 5 గంటలకు స్టార్ట్ అయిన మద్యం అమ్మకాలు రాత్రి మొత్తం
తణుకులో కంప్లీట్ గా అన్ని దగ్గర దొరికే మద్యం ఏరులై పారటం అంటే నేను మాటలు విన్నాను కానీ కూటమి ప్రభుత్వం దగ్గర నుంచి చూస్తున్నా అది ప్రజల జీవితాలని మద్యం డ్రగ్స్ శాసిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ పిల్లలు జాగ్రత్తగా ఉండాలంటే ఏం చేయాలో మీరే నిర్ణయించుకోండి. జస్ట్ మేము మీకు న్యూస్ అందిస్తున్నాం అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సెన్నింగ్. థ్యాంక్ యూ సో మచ్.